రాజాసాబ్ ట్రైలర్ 1.0 2.0 అప్పటి నుండి అందరికన్నా పాజిటివ్ ఉన్నది నేనే కదా. సో రాజాసాబ్ మూవీలో కొంచెం ఇచ్చున్నా, కొంచెం పాజిటివిటీ, కొంచెం హై ఇచ్చున్నా మూవీ నాకు చాలా 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 నచ్చుతుండే. కానీ నాలాంటి పాజిటివ్లీ సినిమాకి వెళ్ళిన వ్యక్తికి కూడా మారుతి పట్టుకోనికి ఏ మాత్రం కూడా ఇయ్యలేదు. నాలాగా పాజిటివ్ గా సినిమాకి వెళ్ళినోన్ని కూడా డిసప్పాయింట్ చేసిండు. ఇంతకన్నా దారుణం ఏ డైరెక్టర్ అయినా చేయగలుగుతారా? సో చాలా అంటే చాలా బాధిస్తుంది భయ్య. వైర్లు అయితే కొరికేసిండు, ఖచ్చితంగా వైర్లు అయితే కొరికేసిర్రు. అంటే మీరు మొదటి నుండి చూసుకోండి, ఒకానొక హీరోని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ హీరోతోని కొన్ని స్ట్రెంగ్స్ వస్తాయి, మీకు ప్రాజెక్ట్ కి కొన్ని విషయాలు యాడ్ అయితే, అదే విధంగా కొన్ని ఛాలెంజెస్ కూడా వస్తాయి. సో ఒక డైరెక్టర్ అనే వ్యక్తి జాబ్ ఈ ప్రాజెక్ట్ ని మేనేజ్ చేసాడు. హీరో నుంచి వచ్చే స్ట్రెంగ్త్ లని వాడుకొని ఛాలెంజ్లని మేనేజ్ చేయాలి డైరెక్టర్ అనే వ్యక్తి. సో ప్రభాస్ గారు మీ ప్రాజెక్ట్ ఓకే చేసిర్రు అంటే మీ ప్రాజెక్ట్ సైజ్ అనేది పెరిగిపోతుంది, ఆటోమేటిక్ గా కింగ్ సైజ్ అయిపోతుంది. దాని నుంచి మీకు బడ్జెట్ వస్తుంది, మీకు కొన్ని ప్రివిలేజెస్ వస్తాయి, మీరు పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతారు. సో ఇవన్నీ మీకు సవలతులు వస్తాయి. అదే విధంగా కొన్ని ఛాలెంజెస్ కూడా వస్తాయి, అవి మీరు మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సలార్ లో ఏ విధంగా మేనేజ్ చేసుకున్నాడు? హీరో గారి ఏ షార్ట్స్ అయితే అవసరమో, హీరో గారు ఎక్కడైతే డైలాగ్ చెప్పాలో అక్కడ వరకే పెట్టుకున్నారు. మిగతావన్నీ ఆయన క్రాఫ్ట్ తోని, సీన్లతోని, రైటింగ్ తోని ఆ హైనిచ్చిరు మనకి మేనేజ్ చేసిరు, ఒక ఎక్స్ట్రానరీ ప్రోడక్ట్ డెలివరీ చేసిరు. అది ప్రశాంత్ నీల్ అంటే. సరే ప్రశాంత్ నీల్ అనేట ఆయన ఎక్స్ట్రానరీ ఫిల్మ్ మేకర్ పక్కన పెట్టండి. ఇప్పుడు అదే నాగశ్విన్ గారు ఒక డీసెంట్ టెక్నీషియన్ అనుకుందాం, ఆయనకు కూడా వచ్చినాయి ఛాలెంజెస్. సో ఆయన ఏం చేసిండు, ఒక ఎపిక్ సీన్ ఫైనల్ గా పెట్టుకున్నాడు కల్కిలా, ఆ హై ఇచ్చేలా చూసుకున్నాడు ఆడియన్స్ కి. మధ్యలో టైంలో అమితాబ్ బచ్చన్ వీళ్ళతో మేనేజ్ చేసిండు. ఆ ప్రీ క్లైమాక్స్, ఆ బిల్డప్ డ్రామా కోసం దీపిక, అమితాబ్ బచ్చన్ వీళ్ళందరినీ యూజ్ చేసుకున్నారు. సరే కల్కి సినిమాతో నేనైతే సాటిస్ఫైడ్ కాదు కానీ జనరల్ ఆడియన్స్ ఓవరాల్ ఒక ఓకే ఫీలింగ్ తో బయటకు వచ్చిరు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో ప్రభాస్ గారు కర్ణ సీన్ వాళ్ళకి వర్కౌట్ అయింది. సో ఒక హైలో పంపించిర్రు, మేనేజ్ చేసిర్రు. సో డైరెక్టర్ అనే వ్యక్తి ఇదే చేయాలి. కానీ మారుతి గారు మీరు చూడండి, ఎంతసేపు హీరో గారు అని ఇంటర్వ్యూలో హీరో గారి మీద నెట్టేసిరు తప్పించి ఆయన ఏం చేసిండు, ఏం మేనేజ్ చేసిండు? అసలు మారుతి గారికి ఒక కెరియర్ గ్రాఫ్ లేదు, ఆయనకి బడ్జెట్లు లేవు. ఆయన కెరియర్ ఆల్మోస్ట్ అయిపోయింది అన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తికి ప్రభాస్ గారు పిలిచి ఒక సినిమా చెయ్యి అని చెప్పినప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకొని చేయాలి, ఆయన విషయాలను ఏ విధంగా మేనేజ్ చేయాలి? మరి చేసిర్రా అనిపిస్తుంది ఎవరికన్నా ఒక్కరికన్నా? ఎంతసేపు ప్రభాస్ గారి నుంచి వచ్చే ఛాలెంజెస్ గురించే మాట్లాడుతున్నారు తప్పించి అందరూ డైరెక్టర్ మేనేజ్ చేయాలి లేకపోతే ఆ కెపాసిటీ ఉంచుకోవాలి అని ఎవరెందుకు మాట్లాడతలేరు? చెయ్యాలి కదా, డైరెక్టరే చెయ్యాలి కదా, ఆ ఛాలెంజెస్ ని మేనేజ్ చేయాలి కదా, ఒక ఎఫెక్టివ్ ప్రోడక్ట్ డెలివరీ చేయాలి కదా. ఇప్పుడు ఏంది హారర్ కామెడీ అంటారు డైరెక్టర్. సో ఇప్పుడు హారర్ కామెడీ పండించాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు హీరో వచ్చి కామెడీలు హారర్ పండించాలా? హీరో మీకు స్కేల్ ఇస్తున్నారు, బడ్జెట్ ఇస్తున్నారు, ఆ యాక్షన్, ఆ ఫైట్, ఆ స్కేల్ ఆయన చేసినప్పుడు ఆడియన్స్ ఆటోమేటిక్ గా నమ్మేస్తారు. సో ఆ బిలీవబిలిటీ అనేది మీకు ఆటోమేటిక్ ఇస్తున్నారు డైరెక్టర్ కి ప్లేట్ల పెట్టి. సో హీరోని ఎఫెక్టివ్ గా చూపించి, ఒక మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చి, కొన్ని ఫైట్లు ఇచ్చి, ఒక మంచి క్యూట్ రొమాన్స్ ఇచ్చి, అట్లా స్కేల్ ని మేనేజ్ చేసి దీని చుట్టుపక్కల హారర్ కామెడీ పండించడం మీ పని. కానీ మీరు చేసిర్రా పని ఆనెస్ట్ గా చెప్పుండి జరా. ఎంతసేపు హీరో గారు అది చేపించుకున్నారు, హీరో గారు ఇది చేపించుకున్నారు అని మొత్తం హీరో మీద నెట్టడం తప్పించి మీ సైడ్ నుంచి ఎఫర్ట్ ఏమున్నది అసలు? సో చాలా చాలా డిసప్పాయింటింగ్ అఫేర్ రాజాసాబ్. ఫస్ట్ హాఫ్ లో ఏమంటే ఏం జరగదు, హీరో గారికి ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్ పడలేదయ్యా. ఎవరికి చెప్పుకోవాలి? ఆడియన్స్, ఫ్యాన్స్ తమ్మన్ గాని పాపం ఆడి ఓసుకున్నారు కానీ ఆయన మంచి ఇంట్రడక్షన్ పాటనే ఇచ్చిర్రు. ఆ పాటను పిక్చరైజ్ చేయాలి కదా, అది ఎంట్రీ పాట అన్నప్పుడు ఒక ఎంట్రీ డిజైన్ చేయాలి కదా, ఒక ప్రాపర్ డైలాగ్ వాడాలి కదా. డ్రాప్ వచ్చినప్పుడు ఆపుతున్నావు, హీరో గారిని ఆపుతున్నావు. ఆ డ్రాప్ తర్వాత ఒక రిలీజ్ అన్నది లేదు, రాండమ్ గా వేరే షాట్ లో ఓపెన్ అవుతుంది హీరో, వేరే లుక్ ల మొత్తం సీనే మారిపోతుంది. ఆ మాత్రం దానికి టెన్షన్ ఎందుకు బిల్డ్ చేయాలి, డ్రాప్ ఎందుకు ఇచ్చుకోవాలి? అంటే బేసిక్ కంటిన్యూటీ లేదు. ఇంకా సినిమాలో ఏడా కూడా కంటిన్యూటీ అనేది కనిపించదు మనకి. సీన్లు రాండమ్ గా నడుస్తుంటే, రాండమ్ గా రొమాన్స్, రాండమ్ గా పాటలు. సరే సార్ కమర్షియల్ సినిమా అనేవి కాదంటలేము, బట్ కొంచెం అన్న మాకు ఏదో కథ కదులుతున్నట్టు తెలియాలి కదా. ఇక ఫస్ట్ హాఫ్ ఇట్లా గడిచిపోయింది, ఏమైతుందో అర్థం కాదు మనకి. కాన్ఫ్లిక్ట్ తెలియదు, హీరో గారు అసలు యాక్షన్ ఎందుకు చేస్తారో తెలియదు, అట్లా పోతుంటది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఇల్ ఎంటర్ అవుతాము. ఆ ఇల్ ఎంటర్ అయినాక ఏదన్నా ఉంటదా అంటే రాండమ్ గా హీరోయిన్లు కూర్చొని స్కిన్ కేర్లు, మాయిశ్చరైజర్లు పెట్టుకుంటా ఉంటారు, కూర్చొని బుక్కులు చదువుతా ఉంటారు, రాండమ్ రొమాన్స్ వస్తుంది. ఇంకా అసలు అర్థం పర్థం లేదంటే విచిత్రమైన కామెడీ. ప్రభాస్, సత్య గారు, వీటీవీ గణేష్ ఏదో ఉంటది వాళ్ళది మొత్తం. ఒక్క దగ్గర అంటే ఒక్క దగ్గర మచ్చుక్కి కూడా నవ్వు రాదు. దానికి తోడు ముగ్గురు హీరోయిన్లను పెట్టుకున్నారు, 3 రొమాన్స్ ట్రాక్లు ఉన్నాయి. ఒక్క చోటన్న ఒక క్యూట్ మూమెంట్ వండాలి కదా, ఒక్క చోటన్న డార్లింగ్, అరే డార్లింగ్ అనిపించాలి కదా. లేదు, విచిత్రం అంటే విచిత్రమైన రొమాన్స్. సరే మారుతి గారికి రొమాన్స్ చేయడం రాదు, అలాంటప్పుడు క్రింజ్ చేయొద్దు కదా, ఉన్నది ఏదో బేసిక్ ఉండనియాలి కదా. లేదు ముగ్గురు హీరోయిన్లను పెడతా డార్లింగ్, ఇవన్నీ ఎందుకు స్టేట్మెంట్లు? చేస్తే చెయ్యాలి, లేకపోతే మాట్లాడొద్దు. ఫస్ట్ ఏదో హైపిక్ చేసి లాస్ట్ లో వచ్చి హీరో గారు చేపించుకున్నారు అంటే ఏంది అర్థం? మరి మీరేం చేసిరు అనుకోవాలి?
ఎక్స్ట్రీమ్లీ అంటే ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్. అండ్ దానికి తోటి నాకు కన్వీనియంట్ గా ఫస్ట్ నుంచి ఏం చెప్తూ వస్తున్నారు, ఆ కథ అంతా హీరో గారు డిస్కషన్ చేసుకుని హీరో గారు సైమల్టేనియస్ గా డెవలప్ చేసిరు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ నేను కొంచెం కాంట్రవర్షియల్ అనిపించవచ్చు, బట్ ద రాజా సాబ్ లో కథ ఉన్నది. ఈ కథతో ఒక మంచి ఎఫెక్టివ్ హాలీవుడ్ స్టైల్ సినిమా తీయొచ్చు. నేషనల్ ట్రెజర్ లేకపోతే టామ్ క్రూజ్ ది మమ్మీ ఉంటది కదా, అలాంటి సినిమా ఒక మంచి సినిమా తీయొచ్చు. ఆ ఫ్యాంటసీ హారర్ ఎలిమెంట్స్ తో ఒక ఫెంటాస్టిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయొచ్చు. ఆ క్లైమాక్స్ లో కొన్ని సీక్వెన్సెస్ లో ఆ స్పార్క్ మనకు కనిపిస్తది. కథలో ఇమోషనల్ బేస్ ఉన్నది. హీరో గారు ఫుల్లీ కమిటెడ్ కనిపించినారు. ఆ ఫిల్మ్ మేకింగ్ గ్లింప్సెస్ కనిపించినాయి కొన్ని. అండ్ ఫిల్మ్ మేకింగ్ టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి ఈ రివ్యూ కంటిన్యూ చేసే ముందు నేను కొంతమంది కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఆ కంగ్రాచులేషన్స్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ 22 మందికి. ఎందుకంటే 22 మంది ఒక ఫిల్మ్ మేకింగ్ ప్రోగ్రామ్ ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఆఫీషియల్లీ వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ జర్నీని స్టార్ట్ చేసిరు టు బికమ్ ద నెక్స్ట్ బిగ్ తెలుగు సినిమా సెన్సేషన్. అండ్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను ఫ్యూ మంత్స్ నుండి ఒక ఫిల్మ్ మేకింగ్ కోర్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ రోజు ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ 22 మెంబర్స్ లెవెల్ అప్ లెర్నింగ్స్ బ్రేక్ త్రూ ఫిల్మ్ మేకర్ ప్రోగ్రామ్ పవర్డ్ బై సోనీ లో జాయిన్ అయినరు. ఇప్పుడు వీళ్ళందరూ ఫిల్మ్ మేకింగ్ ని ఇన్ డెప్త్ లో నేర్చుకోబోతున్నారు. స్క్రిప్ట్ ఎట్లా రాయాలి, షార్ట్ ఎట్లా ప్లాన్ చేయాలి, కెమెరా వర్క్ ఎలా ఉంటది, అన్ని స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ మనకు తెలుసు లెవెల్ అప్ అనేది ఇండియాలోనే అతిపెద్ద ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ. వీళ్ళు ఆల్రెడీ లోకేష్ కనకరాజ్, కార్తిక్ సుబ్బరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ ఇలాంటి పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ తో పనిచేసి ఉన్నారు. అండ్ వీళ్ళు ఒక వరల్డ్ క్లాస్ ఫిల్మ్ మేకింగ్ ఎడ్యుకేషన్ కోర్స్ ని అఫోర్డబుల్ రేట్ కి మనకి అందుబాటులోకి తెస్తున్నారు. కేవలం 12 వారాల్లో ఈ ఫ్లాగ్షిప్ ఆన్లైన్ ప్రోగ్రామ్ 2 సంవత్సరాల ఫిల్మ్ స్కూల్ ఎక్స్పీరియన్స్ ని ఒక పవర్ ప్యాక్డ్ వీకెండ్ కోర్స్ లాగా మీకు అందిస్తున్నది. స్టోరీ రైటింగ్ నుండి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్, ఆల్సో ఏఐ ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటది. ఈ కోర్స్ లో ఇచ్చిన అసైన్మెంట్స్ మీ ఓన్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ మైక్రో డ్రామా సిరీస్ ని ఫినిష్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అదే విధంగా మీకు రియల్ వరల్డ్ ఫిల్మ్ మేకింగ్ మీద ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాయి. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే సూపర్ డీలక్స్, సీతారామం, వకీల్ సాబ్ 2.0 ఇలాంటి ఫిల్మ్స్ లో పనిచేసిన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుండి మీకు మెంటర్షిప్ దొరుకుతుంది, డైరెక్ట్ మెంటర్షిప్. కానీ ఇక్కడ క్యాచ్ ఉంటుంది యాజ్ ఆల్వేస్, లెవెల్ అప్ వాళ్ళు అప్లై చేసిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేయరు. అప్లై చేసిన వాళ్ళలో కేవలం టాప్ 10% నే ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మోస్ట్ ప్యాషనేట్ అండ్ ఆబ్సెస్డ్ ఫిల్మ్ మేకర్స్ సెలెక్ట్ అవుతారు కోర్సులోకి. సో ఫిల్మ్ మేకింగ్ అనేది మీకు జస్ట్ ఒక డ్రీమ్ కాకుండా ఒక ఆబ్సెషన్ అయితే ఇదే మీకు గోల్డెన్ ఛాన్స్. మన ఛానల్ స్పెషల్ లింక్ కింద పిన్డ్ కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ లో ఉంటది. ఆ లింక్ ద్వారా అప్లై చేసి మీ అప్లికేషన్ ని ఫాస్ట్ ట్రాక్ చేసుకోండి, మీ ఫిల్మ్ మేకింగ్ జర్నీని స్టార్ట్ చేసేయండి. ఆల్ ది బెస్ట్. సో మనకి ఎంతో కొంత ఫిల్మ్ మేకింగ్ స్క్రిప్ట్ లెవెల్లో, ఆ క్లైమాక్స్ లెవెల్లో, ప్రీ క్లైమాక్స్ లెవెల్లో కనిపిస్తుంది, ఆ కాన్ఫ్లిక్ట్ లెవెల్లో కనిపిస్తుంది. సో డైరెక్టర్ గారు కన్వీనియంట్ గా ప్రతిదీ హీరో గారి మీద నెట్టేసారు కాబట్టి రాజాసాబ్ లో ఉన్న కొద్దో గొప్ప ఫిల్మ్ మేకింగ్ స్పార్క్ ని నేను ప్రభాస్ గారికి ఆపాదించేస్తున్నా. మేబీ ఆయన పెట్టిన ప్రెజర్ వల్లనే ఎంతో కొంత డిస్కషన్ లో ఈ స్పార్క్ వచ్చింది. మారుతి గారి నుండి ఎఫర్ట్ వచ్చిందని నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే ఇట్స్ వెరీ క్లియర్, సినిమా మొత్తం మనకు చూసి అదే అనిపిస్తుంది. అరే బేసిక్ కామెడీ స్ట్రెంత్ అంటారు, ఒక కామెడీ వండలేదు, ఒక నవ్వు రాలేదేడా. హారర్ కామెడీ జాన్రానే ఇన్వెంట్ చేసిన అని చెప్పుకుంటారు. నేను చేసిన తర్వాతనే ఒక 400 సినిమాలు వచ్చినాయి ఇండియాలో అని చెప్తున్నారు. మరేది సార్, ఏది ఒక సీన్ వండిందా, ఏంటన్నా హారర్ ఫీల్ వచ్చిందా? నై జాంతుం నై మాలుం. సో అట్టర్లీ డిసప్పాయింటెడ్ విత్ మారుతి గారు. ప్రభాస్ గారు పాపం ఎఫర్ట్ పెట్టిర్రు, కామెడీ, యాక్షన్, రొమాన్స్ చేయని ట్రై చేసిర్రు. డైరెక్టర్ తీసుకోవాలి పర్ఫార్మెన్స్ అనేటివి, ఆ పర్ఫార్మెన్స్ ని ప్యాకేజ్ చేయాలి. డైరెక్టర్ సిచ్యువేషన్ ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేయాలి. ఆ టైట్నెస్, ఆ స్క్రీన్ ప్లే అన్నది కనిపించాలి మనకి. ఆ ప్రెజెంటేషన్లు ఉండాలి. స్కేల్ బడ్జెట్ ఇచ్చినప్పుడు వాడుకోవాలి. ఛాలెంజెస్ ఉంటాయి, ఆ ఛాలెంజ్ చుట్టూ వర్క్ అరౌండ్లు చేసుకోవాలి, స్ట్రెంత్ లా మార్చుకోవాలి ఛాలెంజెస్ ని. బట్ ఈ విషయంలో మారుతి గారు అట్టర్ గా ఫెయిల్ అయ్యారు, మనల్ని ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసిర్రు. ఇంత కష్టపడి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనుకుంటా పోయినాం అందరం. ఇంత ఎఫర్ట్ దేనికి భయ్? హీరో గారి 3 ఏళ్ల టైము, ప్రొడ్యూసర్ ఇంత డబ్బులు, మా డబ్బులు, ఇంత మంది క్యూములేటివ్ టైము, ఎఫర్ట్ దేనికి? వాట్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్? అండ్ ఇక బేసిక్ విషయాల్లో కూడా కేర్ తీసుకోలే. హీరో గారు ఓపెనింగ్ లో ఒక డైలాగ్ ఉంటది, అమ్మాయిలని అది ఇది అని మాట్లాడొద్దు అని. కట్ చేస్తే ఒక 20 నిమిషాల్లో హీరో గారే ఫోన్ ఎత్తి ఎవరు అమ్మాయిని అది ఇది అని అంటా ఉంటారు. ఇప్పుడు హీరో గారు చూసుకోవాలి ఈ సీన్లు ఇవన్నీ. డైరెక్టర్ గా మీరు ఒక సీన్ డిజైన్ చేసి, ఒక డైలాగ్ డిజైన్ చేసి, క్యారెక్టర్ డిజైన్ చేసి హీరో గారికి చెప్పిర్రు. ఇంట్రడక్షన్ సీన్ లో ఒక డైలాగ్ చెప్తున్నారు హీరో గారు. ఆ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలిగా సినిమా మొత్తం. అది హీరో గారు చూసుకుంటారా? డైరెక్టరే గా చూసుకోవాలి. ఆ విషయం పోనీ ఎడిట్ లో అన్న రెక్టిఫై చేసుకోవాలి కదా. లేదు ఎడిట్ లో కూడా వదిలేసిర్రు. అంటే ఏంది ఈ క్యారెక్టర్, బేసిక్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ లేకపోవడం ఏంది? ఇవన్నీ వదిలేనికి ఇదేమన్నా 2001 2026 జనాలు ఏ విధంగా చూస్తారో తెలుసుగా సినిమాని. ప్రతి విషయం ట్రోల్ అయ్యేదానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలి కదా. ఇది కూడా హీరోని చూసుకుంటారా? ఇంకా క్లైమాక్స్ లో ఒకటి ఉంటది మైండ్ పోయే సీను. విలన్ అనేటోడు తన ఆస్తి, ఇల్లు కాపాడుకోనికే ఇదంతా మొత్తం స్కెచ్ చేశాడు. లేక డబ్బులు, బంగారం, ఇల్లు అంతా ఉండాలి, అట్లా ఉన్న కాడు ఉండాలి. అదే విలన్ ఎవరైతే ఇల్లుని కాపాడుకుంటున్నాడో అదే లైక్ బిల్డింగ్ ని లేపేస్తుంది ఆ క్రీచర్. అంటే విలనే బిల్డింగ్ ని కూల్చేస్తాడు. లైక్ మైండ్ పోయింది మా గ్రూప్ మొత్తానికి. ఏ విషయాన్ని అయితే కాపాడుకుంటుండో, ఏదైతే అజెండానో విలన్ కి, అదే విలన్ లాస్ట్ లో ఫైనల్ లో ఆ ఇల్లుని కూల్చేస్తాడు. సార్ ఒకసారి మీరు ఫైనల్
కాపీ చూసుకురా, ఆ విఎఫ్ఎక్స్ టీమ్ కి ఏం బ్రీఫ్ ఇచ్చిర్రు అంటే ఏదో ఇట్లా క్రీచర్ ని తయారు చేయర్రి, ఇట్లా బాబు హీరో గారు ఆ క్రీచర్ తో కొట్లాడాలి, ఈ బ్రీఫ్ ఇచ్చేసి వదిలేసిరా. ఇక వాళ్ళు ఫైనల్ ఏది ఇచ్చిరో అది పెట్టేసుకురా సినిమాలో. అంటే డైరెక్షన్ ఇవేం ఉండవు విఎఫ్ఎక్స్ లో, స్టోరీ టెల్లింగ్ మర్చిపోవాలా, మేము స్టోరీ కాంటిన్యూటీ మర్చిపోవాలా, క్యారెక్టర్ కాంటిన్యూటీలు ఏమి ఉండవా. పెద్ద పెద్ద పదాలు నాన్ లీనియర్ కాదు, బేసిక్ స్టోరీ, ఇది బేసిక్ లెవెల్లోనే కాంటిన్యూటీ అనేది ఉండాలి కదా. ఇక అసలు విలన్ అజెండానే వానికి వాడే డిస్ట్రాయ్ చేసుకుంటే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్? షాకింగ్ అంటే షాకింగ్ అసలు. బట్ ఏం చేస్తాం మారుతి గారి డైరెక్షన్. ఇక ఇది ఆయన స్టోరీ టెల్లింగ్ ఆయనకే అర్థం కావాలి. ఇక మాట్లాడుకుంటా పోతే నేను 4 గంటలు ర్యాంట్ చేయగలుగుతా, బట్ ఐ హ్యావ్ టు స్టాప్ హియర్. బట్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింట్మెంట్ అన్నది చిన్న పదము. ఇంకా వేరే టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే పాపం తమన్ గారు ట్రై చేసిరు, 1-2 పాటలు మంచిగున్నాయి. ఇక అక్కడ సీన్ లేదు కాబట్టి ఆయన మ్యూజిక్ తో ఫీల్ చేయడానికి చూసిరు సినిమా మొత్తాన్ని. ఆయన అటెంప్ట్ ఇచ్చిర్రు, కానీ టూ లౌడ్ అనిపిస్తుంది కొన్ని జాగాలల్లో, ఎందుకంటే సీన్ లేదు. సో ఆయన మాస్క్ చేయడానికి చూసిరు మ్యూజిక్ తోని. సో అది చాలా చోట్ల బెడిసి కొడుతుంది, కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. ఆ సౌండ్ తోని హెడ్ ఎగ్ కూడా వచ్చే అవకాశం ఉన్నది, నాకైతే వచ్చింది. సో తమన్ గారి తప్పు లేకపోయినప్పటికీ కూడా ఆయనని మనం తిట్టుకునేలా చేస్తారు సినిమా. ఇంకా 3 హీరోయిన్లు ఉన్నారు, పాపం వాళ్ళని మనం అనడానికి ఏం లేదు, వాళ్ళకి ఇచ్చిన రోళ్ళలో వాళ్ళు ఏదో చేసిర్రు, కానీ వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళ ఆర్క్లని సరిగా అసలు డెవలప్ చేయలేదు. ఇక అది డైరెక్టర్ గారి ఫాల్ట్. ఇక మనం హీరోయిన్లని ఏం అనలేవు. జరీనా వహాబ్ గారి ఆర్క్ ఏదైతే ఉందో ఇమోషనల్ బేస్ ఆఫ్ ద ఫిల్మ్, నేను కనెక్ట్ అయిన ఎమోషన్ తోని. ఆవిడ కూడా బ్రిలియంట్ యాక్టర్, చాలా బాగా చేసిరు ఆవిడ. నాకు తెలిసి ఆవిడ డబ్బింగ్ ఆవిడని చెప్పుకున్నారు, అగైన్ ఐఎమ్ నాట్ షూర్, బట్ అనిపించింది నాకు. సో ఆవిడ వాయిస్ కూడా ఆవిడకి సూట్ అయింది. సో ఆవిడ క్యారెక్టర్, ఆవిడ పర్ఫార్మెన్స్, ఆవిడ రోల్ నాకు బాగా అనిపించింది. అండ్ ఇంకా ఫైనల్లీ మన డార్లింగ్ ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే ఆయన 100% ఎఫర్ట్ పెట్టిరు. అగైన్ ప్రభాస్ గారితో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని విషయాలు డైరెక్టర్ టేక్ కేర్ చేయాలి. అక్కడ డైరెక్టర్ చేయలేదు కాబట్టి ప్రభాస్ గారు కొన్ని సీన్స్ లో ఆక్వర్డ్ కనిపిస్తారు. యాక్షన్ సీక్వెన్స్ లో పాటల్లో ఫేస్ రీప్లేస్మెంట్ అనేది సరిగా జరగలేదు, అదొక టెక్నికల్ ఫెయిలియర్. ఆ విషయాన్ని మనం హీరో గారికి ఆపాదించలేము, డైరెక్టర్ టెక్నికల్ టీమ్ వీళ్ళు చూసుకోవాలి. అది అట్లీస్ట్ నేనైతే అదే విధంగా ఫీల్ అవుతా. వేరే రివ్యూయర్స్ కి, మీ ఆడియన్స్ కి వేరే ఒపీనియన్ ఉండొచ్చు, బట్ ఈ ఫేస్ స్వాపింగ్ అనేది టామ్ క్రూజ్ దగ్గర నుండి షారుఖ్ ఖాన్ వరకు స్టాండర్డ్ ప్రాక్టీసే. అది సరిగా చేస్తే తెలియదు మనకి, సరిగా చేస్తలేరు కాబట్టి మనకు ప్రాబ్లం వస్తున్నది. సో ప్రతి హీరోతో కొన్ని ఛాలెంజెస్ అనేవి వస్తాయి. ప్రభాస్ గారు ఇంత స్కేల్, బడ్జెట్, ఇంత రీచ్ మీకు ఇస్తున్నప్పుడు ఆ ఛాలెంజెస్ ని కూడా మీరు గ్రేస్ఫుల్లీ యాక్సెప్ట్ చేసి వాటిని ఎఫెక్టివ్ గా మీరు మాస్క్ చేయాలి. అది చేస్తలేరు. సో అది డైరెక్టర్స్ ఫాల్టే లేదా టెక్నికల్ టీమ్ ఫాల్టే. సో నేను ప్రభాస్ గారిని ఈ విషయంలో అసలు బ్లేమ్ చేయను. అగైన్ ఈ విషయంతో ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇదే నా స్టాన్స్. ఆయన వరకు ఆయన ఎఫర్ట్ పెట్టిర్రు, ట్రై చేసిర్రు. సో ఆయన ఎఫర్ట్ పెట్టినప్పటికీ కూడా క్యూట్ మూమెంట్లు, యాక్షన్ లో ఫియర్స్నెస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేకపోయినారు డైరెక్టర్ గారు. మళ్ళీ ఇంకెన్నేళ్ళకి ఒక జోవియల్ రోల్ చేస్తారో ప్రభాస్ గారు మనకు తెలియదు. సో ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీ. నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా యాజ్ ఎ తెలుగు సినిమా ఫ్యాన్. సో పండగ మార్క్ మిస్ అయింది రాజాసాబ్. అగైన్ సినిమా కమర్షియల్లీ వర్క్ అవ్వచ్చు, హిందీలో కూడా బాగానే నంబర్స్ పుల్ చేయొచ్చు, అవన్నీ జరగవచ్చు. బట్ యాజ్ ఎ తెలుగు సినిమా ఆడియన్స్ అండ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ సినిమా నేను డిసప్పాయింట్ అయినా, చాలా బాధేసింది నాకు. బట్ ప్రభాస్ గారి ఆర్ అండ్ మార్కెట్ పుల్ వల్ల సినిమా సక్సెస్ అవ్వచ్చు అండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రొడక్షన్ కంపెనీ కూడా రికవర్ కావాలి కదా, అండ్ ప్రభాస్ గారు మినిమం గ్యారంటీ ఎప్పుడు ఇస్తారు. సో అవన్నీ జరిగిపోవచ్చు. బట్ నేను సినిమా క్వాలిటీ నుంచి అది డిసప్పాయింట్ అయినా అండ్ నేను పాజిటివ్ గా అప్రోచ్ అయిన సినిమాని. సో నాకు ఇంకా గట్టిగా తగిలింది అబ్బా. సో అది ముచ్చట. ద రాజాసాబ్ అయింది. ఇక సంక్రాంతి 2026 బ్యాడ్ నోట్ అని స్టార్ట్ అయింది. ఇక తర్వాత ఏమైతే చూద్దాం రాను. బట్ లవ్ యూ ప్రభాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్. అండ్ నా ఆడియన్స్ కి కూడా థ్యాంక్ యూ ఫర్ సిట్టింగ్ త్రూ దిస్ ర్యాంట్. చాలా పాజిటివ్ గా చెప్పాలనే ఉంటది నాకు కూడా, బట్ ఇక ఏం చేయలేము. అండ్ అగైన్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఈ ఒపీనియన్ తో ఏకీభవించకపోవచ్చు, మీరు అందరూ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. సో ప్రభాస్ గారి సినిమా చూడండి, పండగకు వస్తున్నది. చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.